రాజు గారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమలో ఏం వెరైటీ చేస్తున్నారు? ఆమ్చూర్ దమ్కా బెండి. ఆమ్చూర్ దమ్కా బెండి. ఎస్. ఓ ఆమ్చూర్ జనరల్ గా ఆలుతో చేస్తూ ఉంటారేమో కదా? అవునండి. ఆమ్చూర్ ఫ్లేవర్ అనేది కొంచెం ఈ బెండకాయలో కొంచెం ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. ఓకే. చాలా బాగుంటుంది. అంటే ఇది కొంచెం మెయిన్ ఏంటంటే లైట్ గ్రేవీ ఇస్తున్నాను, ఎక్కువ కాకుండా కొంచెం సెమీగా ఉంటుంది. చాలా బాగుంది. ఓకే. ఆమ్చూర్ దమ్కా బెండి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆమ్చూర్ దమ్కా బెండి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు 1/2 కిలో, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, ఆమ్చూర్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ బెండకాయల్ని ఇలా అంచులు అంటే తొడలు కట్ చేసి ఇలా మధ్య కొంచెం ఇలా ఘాటు పెట్టుకుంటే మనకు గ్రేవీ కొంచెం లైట్ గా గ్రేవీ అనేది కదండి. సో అది లోపల వరకు వెళ్తుంది, బాగా వేగుతుంది. ఓకే. సో వీటిని ముందు కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేయాలి, విడిగా కొద్దిగా వేయించేసుకోవాలి. సో బాగా ఇట్లా డీప్ రోస్ట్ చేసుకోవాలి రాజు గారు, లేకపోతే జస్ట్ ఊరికి కొంచెం పచ్చిదనం పోయేంత వరకు. ఓకే. సో దీన్ని మనం ఇంకో రకంగా కూడా అంటే కొంచెం ఆమ్చూర్ ఫ్లేవర్ ని మనం బాగా దీంట్లో ఇంకా పట్టుకునేట్టుగా చేసుకోవాలనుకుంటే కొంచెం స్టఫింగ్ లా చేసుకున్న ఏదన్నా బేస్ తీసుకొని అది కూడా అలా కూడా బాగా వస్తుంది. ఇంకొంచెం అది డ్రైగా చేసుకోవచ్చు. సో ఇది కొంచెం లైట్ వెట్గా చేస్తున్నాం కదా, డ్రై కావాలనుకున్నప్పుడు సో ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఇంకేదన్నా అంటే పుట్నాల పప్పు పొడి కానీ లోపల అలాంటిది ఏదైనా బేస్ తీసుకొని ఆమ్చూర్ పొడి మిక్స్ చేసేసి దీంట్లో పట్టిస్తే దాంట్లోనే స్టఫింగ్ లో వేసేసి అందులో పెట్టేసుకోవాలి. సో అప్పుడు కొంచెం లైట్ గా పోపిచ్చేసి ఇవి కొంచెం వేగేంత వరకు కొంచెం మనం అలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. సో ఒక స్నాక్ లాగా తీసుకోవచ్చు, లేదా సైడ్ డిష్ గా తీసుకోవచ్చు, బాగుంటుంది. మీరు అటు వేయిస్తూ ఉంటారా? ఇటువైపు మిగతా ప్రాసెస్ చేసుకుందాం. సో ఇక్కడ కొద్దిగా ఆయిల్, దీంట్లో కొద్దిగా జీలకర్ర అండి. సో ఇది గ్రేవీ ఇంకా మనము కొంచెం ప్లెయిన్ గా తీసేసుకుంటున్నాం, టొమాటో. ఓకే. సో మరి ఇంకా ఎక్కువగా వేసేసిన ఆ ఆమ్చూర్ తాలూకు ఫ్లేవర్ ని కొంచెం డామినేట్ చేస్తే అదంతా తెలియదు మనకి. అవునంటే బేసిక్ ఇంకా మసాలా దాంట్లో అయితే మనకి పెద్దగా ఏం తగలదు కదా, వాటితో అది మిక్స్ అయిపోతుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా యాడ్ చేస్తాను. ఇక్కడ ఆమ్చూర్తో పాటు కొంచెం జీలకర్ర పొడి కూడా వేస్తున్నామండి. సో ఆ పులుపుకి కొంచెం ఆ జీరా పొడి కాంబినేషన్ బాగుంటుంది. సో ఇది కూడా కొంచెం కలర్ వస్తున్నాయి అలాగే. ఎస్. సో అది ఇక్కడ యాడ్ చేసేస్తారు. సో ఇక్కడ మూత పెట్టేసి కాసేపు అలా వదిలేస్తే కొంచెం ఆ స్టీమ్ దమ్కి కొంచెం అది లోపల కూడా కొంచెం కుక్ అవుతుంది. అప్పుడు మనం మిగతా ఉప్పు కారం పసుపు ఇవి యాడ్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఉల్లిపాయ ముక్కలు వేయించేటప్పుడు కాస్త త్వరగా వేగాలనుకోండి, చిన్న చిట్కా ఏంటంటే ఒక్క చిటికెడు పంచదార కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్నట్లయితే చాలా ఫాస్ట్ గా వేగిపోతాయి. చిట్కా చూసారు కదండి, చూద్దామా రాజు గారు? సో కొంచెం ఆనియన్ కూడా లైట్ బ్రౌనిష్ కలర్ లోకి వచ్చేసింది. సరిపడా ఉప్పు, కొద్దిగా కారం ఉంది, కొంచెం పసుపు, దీంట్లో కొద్దిగా టమాటో ప్యూరీ, కొద్దిగా జీలకర్ర, కొంచెం వేయించేసి పొడి చేస్తే మనకి ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మెయిన్ ఇక్కడ మనకు ఆమ్చూర్ కదండి. సో కొంచెం మనం ఒక ఎండింగ్ లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది, కొంచెం ఆ టేస్ట్ తెలుస్తూ ఉంటుందేమో కదా. ఇప్పుడు లేదంటే ఎక్కువ వేయించేసిన
ఇలాంటివి ఫాస్ట్ గా కొంచెం ఫ్లేవర్ అది తగ్గిపోతుంది తగ్గిపోతుంది, కొంచెం పులుపు అనేది కూడా దాంట్లో కొంచెం మరీ ఎక్కువ నార్మల్ అయిపోతుంది. ఎస్, ఇది కొంచెం మగ్గితే మనకంటే ఆ టొమాటో ఇది వేసాం, తర్వాత ఆమ్చూర్ పొడి కూడా యాడ్ చేసాం కదండి. సో ఆ ఫ్లేవర్లన్నీ కూడా కొంచెం ఆ ముక్కలకు పట్టేస్తే బాగుంటుంది. సో మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేస్తాం. సో ఇది మనము ఇలా దమ్ టైప్ లో ఇంక వేరే వెజిటేబుల్ తో కూడా చేసుకోవచ్చేమో కదా, కొంచెం ఆమ్చూర్ ఫ్లేవర్. దొండకాయతో చేసుకోవచ్చు, తర్వాత వంకాయతో కూడా చేసుకోవచ్చు. వంకాయ సింగిల్ వెజిటేబుల్ తో అయితే బెటర్ ఏమో కదా, అన్ని ఇట్లా కాంబినేషన్ కాకుండా. కాంబినేషన్ లో మళ్ళీ ఆ టేస్ట్ కూడా కొంచెం మిక్స్అప్ అయిపోతుంది. అవును, కాబట్టి మీరు చెప్పినట్టు సింగిల్ గా తీసుకుంటేనే బెటర్. కొంచెం ఆ ముక్కకంతా కూడా బాగా పట్టేసినట్టుంది కదా, థిక్ అయింది. థిక్ అయింది. సో ఇలా కొంచెం మనకి గ్రేవీ ఉండి లేనట్టుగా కొంచెం ఉంటే బాగుంటుంది. దీనికి కొద్దిగా కొత్తిమీర అండి. సో ఇక్కడ ఆమ్చూర్ తీసుకున్నాం కాబట్టి ఆమ్చూర్ మనం ఆ ఫ్లేవర్ కొంచెం ఎక్కువ తెలిసినట్టు దాన్నే పెట్టేసుకున్నాం. ఇలా కాకుండా కొంచెం మసాలా టైప్లో కావాలనుకుంటే కొంచెం లైట్ క్రీమ్ కానీ, కొంచెం కాజు పేస్ట్ కానీ, అలాగే కొంచెం గరం మసాలా పొడి యాడ్ చేసుకుంటే కొంచెం మనకు మసాలా టైప్ వస్తుంది. ఓకే, సో ఇది రెడీ అండి. కొద్దిగా కొత్తిమీర. ఓకే, రెడీ అండి. ఓకే అండి, మరి మన డిష్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆమ్చూర్ దమ్కా బెండి తయారు చేసే విధానం: పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వేయించిన బెండకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత టొమాటో పేస్ట్, జీలకర్ర పొడి, ఆమ్చూర్ వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆమ్చూర్ దమ్కా బెండి రెడీ.